కోవూరు ప్రజలు ప్రసన్నకుమార్ రెడ్డిని మెజార్టీతో గెలిపించి మంత్రిని చేసుకోవాలని వైసీపీ ఎంపీ అభ్యర్థి వేణుకాంబ విజయసాయిరెడ్డి అన్నారు. ఇందుకూరుపేట మండలంలోని కొత్తూరు, ఇందుకూరుపేట గ్రామాలలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రసన్నకుమార్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారంలో విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. కొత్తూరు మరియు ఇందుకూరుపేట ప్రజలు మేళ తాళాలతో విజయసాయిరెడ్డికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ కోవూరు అంటే నల్లపురెడ్డి కుటుంబానికి కంచుకోటగా ఆయన పేర్కొన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అక్రమంగా సంపాదించిన డబ్బుతో కోవూరు నియోజకవర్గ ప్రజలను కొనలేరని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడుతూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంతో మంది జీవితాలు నాశనం చేశారని, వారి కుటుంబ సభ్యుల ఉసురు ఆయనకు తగులుతుందని అన్నారు. ఎమ్మెల్యేగా తనను ఎంపీగా విజయసాయిరెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ యోజన విభాగ అధ్యక్షులు నల్లపురెడ్డి రజత్ కుమార్ రెడ్డి, జొన్నవాడ ఆలయ చైర్మన్ మోవలూరు శ్రీనివాసులు రెడ్డి, ఆంధ్రప్రదేశ్ పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ గొల్లపల్లె విజయ్ కుమార్ యాదవ్, గొరపాటి సురేష్ రెడ్డి, భీమవరపు వెంకటకృష్ణారెడ్డి, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు రాజకీయ దిగ్గజం దివంగత నేత నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు కుటుంబానికే ఇది ఒక కంచుకోట అన్నటువంటి విషయంలో సందేహం లేదు. ఆయన వారసుల్నే మీరు ఇప్పటి వరకు ప్రసన్న కుమార్ రెడ్డి అన్నని 9 సార్లు ఎన్నుకోవడం జరిగింది. మరొక్కసారి మీరు ఎన్నుకుంటారనని, మీ యొక్క సమస్యల్ని పరిష్కారానికి ఆయన అహర్నిశాలు కృషి చేస్తున్నటువంటి నేపథ్యంలో మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటు ప్రసన్న కుమార్ రెడ్డి అన్నకి వేస్తారనని నేను మనసారా కోరుకుంటా ఉన్నాను. అభ్యర్థులుగా డబ్బు సంచులతో ఉన్నటువంటి ఈ యొక్క అవినీతికి పాల్పడి డబ్బులు సంపాదించినటువంటి దంపతులనిద్దరిని, ఒకరిని పార్లమెంటు సభ్యులుగా, ఒకరిని అసెంబ్లీకి నిలబెడతా ఉన్నారు. వేమిరెడ్డి గారు ఆయన చాలా గొప్పలు చెప్పుకుంటారు, నా పైన ఏది కేసులు లేవనని. ఎలా ఉంటాయి? ఆయన చెప్పే దాంట్లో కూడా అబద్ధం. ఆయనకి ఎకనామిక్ అఫెన్సెస్ కోర్టులో కొన్ని కేసులు ఉన్నాయి. ఎందుకనంటే ఆర్థిక నేరాలన్నీ కూడా ఆయన మీద కూడా ఉన్నాయి. కానీ తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. తను ఆదాయ పన్ను కట్టకుండా ఎగ్గొట్టినటువంటి కేసులన్నీ కూడా అఫిడవిట్లో పొందుపరచడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా మీరు గమనించుకోవాలి. ఇది అక్రమ సంపాదన అన్న చెప్పినట్లుగా మీరు ఎంత ఇచ్చినా కూడా మీరు తీసుకోండి అని నేను విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా. ఇక అసెంబ్లీకి వేమిరెడ్డి గారిని అడగాలి, ఏమిరెడ్డి ఎలా నువ్వు సంపాదించావనని మీరు అడగాలి, ఏమిరెడ్డి అని. అలాగే ప్రశాంత్ రెడ్డిని మీరు కానీ ఆదరిస్తే ప్రశాంతి అనే ఆవిడ మీకు అశాంతిని ఇస్తుందే గాని ప్రశాంతతని ఇవ్వదు అని ఒక్కసారి వీళ్ళ గత చరిత్ర అంతా కూడా మీరు తెలుసుకోవాలి. మీరే తెలుసుకోండి, మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎక్కడైనా ప్రపంచంలో నాయకులంటే 2 రకాలుగా ఉంటారు. ఒకరు బార్న్ లీడర్స్, అంటే పుట్టుకతోనే వాళ్ళు నాయకులుగా పుడతారు. ఆ నాయకత్వ లక్షణాలు వస్తాయి. 60 సంవత్సరాల పాటు పైగా ప్రజాసేవలో ఉండి రాజకీయాల్లో ఉన్నటువంటి కుటుంబం నల్లపురెడ్డి కుటుంబం. కొంతమందికి అక్వైర్డ్ లీడర్షిప్, అంటే తర్వాత నాయకులు అవుతారు. అటువంటి అక్వైర్డ్ లీడర్స్ వస్తారన్నమాట. విజయసాయి అన్న అటువంటి వ్యక్తిని మనకి ఈరోజు నెల్లూరు జిల్లాకు పంపించాం, మనందరి అదృష్టం. ఆయన ఎంపీగా మన జిల్లా సమస్యల మీద స్పందిస్తూ అటు కేంద్రంలో కానీ ఇటు ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ కూర్చొని అన్ని సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేయించగలిగినటువంటి దిట్ట విజయసాయి రెడ్డి గారు. అతని వల్ల 3 మహిళలు బలి అయిపోయినారు మన నెల్లూరు జిల్లాలో. పేర్లతో సహా నా దగ్గర ఉన్నాయి, నేను రుజువు చేసేదానికి సిద్ధం. కొంతమంది భర్తలైతే మతి స్థిమితం కోల్పోయారు ఇతని వల్ల. ఈ రోజేదో
పెద్ద నిజాయితీ పరుడు మాదిరిగా, ఆయన ఏదో కష్టపడి బాగా డబ్బు సంపాదించిన వాడి మాదిరిగా ప్రజల్లోకి వస్తా ఉన్నారు డబ్బు ఎత్తుకొని. మీకందరికీ ఒకటే మనవి చేస్తా ఉన్నా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఓటుకి 5,000 ఇస్తుందంట. బంగారంగా తీసుకోండి, తీసుకొని ఫ్యాన్ గుర్తు కొట్టేయండి. ఎవ్వరు కూడా వద్దనొద్దు. అదంతా కూడా అక్రమంగా సంపాదించిన డబ్బే తీసుకొస్తా ఉన్నారు. అందులో మన నియోజకవర్గం చాలా చైతన్యవంతులు ప్రజలు, చాలా నిజాయితీ గల వాళ్ళు. మన జిల్లాలోనే కోవూరు నియోజకవర్గానికి ఒక గుర్తింపు ఉంది. ఎవ్వరు కూడా కోవూరు నియోజకవర్గంలో ఈ ధనవంతుల్ని కోటీశ్వర్లను చూసి ఇక్కడ భయపడే వాళ్ళు లేరు. గతంలో చాలా మంది కోటీశ్వర్లను కూడా తరిమి కొట్టిన చరిత్ర కోవూరు నియోజకవర్గాన్ని. అది ఇంకా అర్థం కావడం లేదు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం సరి అయిన నిర్ణయం తీసుకున్నాడు. నెల్లూరు జిల్లాలో ఎప్పుడైతే ప్రభాకర్ రెడ్డి అవతలకు వెళ్ళిపోయినాడో బాహుబలిని దించాడు నెల్లూరు జిల్లాలో మన పార్టీ. విజయసాయి రెడ్డి గారి పేరు ప్రకటించిన రోజు నుంచి ప్రభాకర్ రెడ్డికి నిద్ర లేదు. ఒక 3-4 పెగ్గులు ఎక్కువైనట్టున్నాయి రాత్రి. అతని గుండెల్లో రైళ్లు పెరగెడతా ఉన్నాయి. విజయసాయి అన్న నిజాయితీకి విశ్వసనీయతకు మారుపేరు. కట్టుబడినటువంటి వ్యక్తి మాటకు. ఆ రోజు నుంచి రాజశేఖర రెడ్డి గారిని నమ్ముకున్నాడు. ఆయన మరణానంతరం జగన్మోహన్ రెడ్డి గారిని ముందుండి నడిపిస్తున్నాడు రాజకీయాల్లో. మంచి సూచనలు సలహాలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ముందుకు నడిపిస్తున్నటువంటి వ్యక్తి ప్రథమ స్థానం విజయసాయి రెడ్డి గారిది పార్టీలో, జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత.